హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే బాగుండాము. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? మీ లంచ్ అయిపోయిందా? మేమైతే ఇంకా తినలేదు, చేసినాను, తినాలి. ఇంతకుముందు చెప్పినాను కదా టిఫిన్ తింటా, వంట చేయాలి ఫ్రెండ్స్ అని టిఫిన్ తినేసి వంట మొదలుపెట్టినాను. ఏ వంట చేస్తా ఏమో, పిల్లలకు జలుబు చేసి అసలు తినడం లేదు. చూడండి, వేడిగా అన్నం చేసినాను. పొద్దున్న చేసిన మళ్ళీ ఇప్పుడు చేసినాను. వేడిగా అన్నము పొద్దున్నే పిల్లలకు చేసినాను. చూడండి, అది మిగిలి ఉన్నది. పొద్దున్న పిల్లలకు క్యారీ చేసి మళ్ళీ అన్నం కూడా కొంచెం మిగిలి ఉన్నది. తినరు. రాత్రి అన్నం చేస్తే రాత్రి అన్నం కూడా కొంచెం మిగిలి ఉన్నది. చూడండి, ఇన్ని గాడి తింటారు. అంతా ఈరోజు మళ్ళీ అయిన వాళ్ళకి మనం ఏం పారేసేది ఏమి ఉండదు. బాగా ఎన్నులు ఉన్నాయి కాబట్టి తింటాయి. ఇప్పుడైతే వేడిగా అన్నం చేసినాను. బాగా రసం పెట్టిన ఫ్రెండ్స్ పిల్లలకి. వేడిగా ఉన్నాయి. మిరియాల రసం పెట్టినాను, జలుబు చేసి బాగుంటుందని. చూడండి, పగులు పోతున్నాయి. మిరియాల రసము, వేడిగా అన్నము, పచ్చడి దంచినాను. పచ్చడి, పెరుగు అయితే మనకు ఎప్పుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన గేదె పాలు పెరుగు. చూడండి, గట్టిగా గడ్డలుగా ఉంటుంది. ఎంత గట్టిగా ఫ్రెష్గా ఉంటుంది. పెరుగు ఉండాలి. పెరుగు లేకైతే కంపల్సరీ కాంబినేషన్ నిమ్మకాయ ఊరగాయ కావాలి. మా ఆయనకు మాత్రం లేదంటే తినడు. చూడండి, కొంచెం డబ్బాలు వేసి పెట్టుకుంటాను. నేను సంవత్సరానికి 8గా ఊరగాయ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం ఉండగానే మళ్ళీ కొంచెం నేనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. చూడండి, ఇది ఒక దెబ్బ వేసుకొని నంచుకొని పెరుగన్నం లేదంటే చాలా కాంబినేషన్ బాగుంటుంది. పెరుగన్నం ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దెబ్బ ఎక్కువ వేసుకోవడం, ఒక దెబ్బ వేసుకొని తింటాడు. నిన్న చేసిన పుట్టగొంగలి కూర ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడు నేను తింటాను. ఉదయాన్నే మన శివయ్యకి చేసిన ప్రసాదం కూడా ఉండాలి. అది కూడా కాబట్టి ఫ్రెండ్స్, మా ఇంట్లో పిల్లలు చూడండి, పొద్దున్నే రోజు శివునికి ఏదో ఒక ప్రసాదం చేస్తాం కదా. ఈరోజు అయితే ఈ ప్రసాదం చేసి పెట్టినాము. అది కూడా ఇంకా ఉంది. చూడండి, ప్రసాదం కూడా ఉంది. ఈరోజు మా లంచ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఏం తినం కదా, కార్తీక మాసం కదా, లేకపోతే ఏమిటి గుడ్లో ఏమిటి చేయాలి. కానీ ఏం తినం కాబట్టి ఏం చేసేది లేదు. ఇది మళ్ళీ పాలు కాంచున్నాను, సేమ్ చేయాలి. కొంచెం వేడిగా ఉన్నాయని గమ్మునున్నాను. పాలు కాంచేస్తున్నాను, సేవ్ చేయాలి ఫ్రెండ్స్. రాత్రి పెరుగు కావద్దా, పాలుగా ఇంకా అందరికీ అన్నం పెట్టి అన్నం తినేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత గడ్డికి పోతా ఫ్రెండ్స్. గడ్డికి పోయి ఒక మోపు గడ్డి పెట్టుకురావాలి అన్నోళ్ళకు. ప్రతిరోజు గడ్డి తేవాల్సింది ఎన్నో, లేకపోతే పచ్చుంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గడ్డికి పోవాలి. అన్నం తినేసి టిఫిన్ తిన్నామా, అన్నం చేసుకున్నామా, మళ్ళీ గడ్డికి వేసే లోపల 4 అయిపోతుంది. అంతలోపల ఎన్నులు వేయొచ్చాయి. ఎప్పుడు ఇంతే రొటీన్ ఫ్రెండ్స్. నా పని చేస్తా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉండే పని. ఖాళీగా అయితే అస్సలు ఉండేదే లేదు. జలుబు చేయని, జ్వరం రాని, ఏమన్నా రండి. నిన్నైతే అంత కాళ్ళు గుంజుతూ ఉన్నాయి. కాళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు బాగా పట్టింది నాకు. ఈ పాలైతే చిట్టుతల్లికి, సాయంకాలం చిట్టుతల్లి తాపసి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు తాగేస్తారు. బాగా కాంచేస్తున్నా, కొన్ని సేమ్ చేసిన, కొన్ని ఆడబెట్టేస్తున్నా. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీ ఇంట్లో లంచ్ ఏంటి ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఇది ఈరోజు. మీరు తిన్నారా? మీ వంట అయిపోయిందా? నేనైతే తొందరగానే చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ చూడండి, మబ్బు ఆడుతుంది, మబ్బు వేసుకొని వస్తుంది. వర్షం వచ్చిందనుకో నాకు ఎన్నులకు గడ్డి లేదు. దూడలు కూడా ఈరోజు గడ్డి లేదు ఫ్రెండ్స్. నిన్న గడ్డి ఇవ్వాలి కాబట్టి దూడలు కూడా ఉరిగిడ్డి వచ్చే సరిగ్గానే సమంగా తినలేదు. పోయి గడ్డి వరకొచ్చుకోవాలా. అందుకని ఇంట్లో పని అయితే త్వరగా చేసేసుకుంటాను. మళ్ళీ బయట చూసుకోవాలి కదా, అందుకని. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో. ఓకే, బాయ్.